తడి పొడి కానీ తడి ఆయుధంతో కానీ పొడి ఆయుధంతో కానీ మరణించు. ఇది ఎక్కడ ఎంత చూడండి, ఆధునిక కాలం ఎక్కడైనా చూస్తామని లాజిక్లు. తడి ఉండకూడదు, పొడి ఉండకూడదు. అయితే సృష్టిలో రెండే ఉంటాయి కదా, తడి లేదా పొడే ఉంటాయి. ఆయుధాలు ఎప్పుడు కూడా పొడిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన లేపనాలు పోయబడినటువంటి తడి ఆయుధాలు ఉంటాయి. ఈ రెండింటి ఆయుధాలతో చేయబడినటువంటి ఆయుధాలతో నాకు మరణం లేకుండా వరం పొందాడు. అర్థం కాని స్థితిలో ఆకాశవాణి యొక్క మాటలతో తడి పొడి కాని ఒక పదార్థం ఉంది. ఏమిటది? సముద్రపు నురుగు. ఎంత గొప్ప చిత్రం అంటే తెలుసా ఇతిహాసాల్లో. సముద్రం నుంచి వచ్చే ఆ ఆటుపోటులు అలల యొక్క వేగంలో నుంచి నొరగ వస్తుంది. ఆ నొరగ అటు నీరు కాదు, ఇటు ఘన పదార్థము కాదు. అలాంటి ఆ సముద్రపు నొరగలో తన వజ్రాయుధాన్ని ముంచుతారు. మొత్తం దాన్ని వజ్రాయుధాన్ని మొత్తం అటుగా ఇటుగా తిప్పి అప్పుడు దానికి శక్తి వస్తుంది. అలా నహుషుని యొక్క వధ జరుగుతుంది. తదుపరి నారదుడు బ్రహ్మాది దేవతలు ఏం చెప్తారంటే, అమృత సాధనలో ఇరువురు పాలు పంచుకున్నారు కదా, కాబట్టి వారితో దేవాసురుల యుద్ధం తగదని, అసురులతో యుద్ధం తగదని సముదాయించి నచ్చ చెప్పారు. దాంతో యుద్ధం అయిపోయింది. ఏది? దేవాసుర సంగ్రామం అయిపోయింది. ఇంద్రాదులందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పటికి రాక్షసులకు చక్రవర్తి, అసురులకు చక్రవర్తి బలి చక్రవర్తి. పేరుకు రాక్షసుడే అయిన ప్రవృత్తి గుణ సంపదల్లో మహితాత్ముడు బలి. అందుకే బలి చక్రవర్తి పేరు యశోకామత్వం చెందింది, యశస్సు పొందింది. దేవాసుర సంగ్రామంలో విజయం సాధించిన ఇంద్రుడు బలి చక్రవర్తి యొక్క సంపదనంతా దోచుకెళ్ళిపోయాడు. బలి ఉత్తముడు, రాక్షసుడు అయినప్పుడు కూడా ఉత్తమ సత్వగుణ ప్రధానుడు అనమాట. అయితే ఈ రకంగా తన సంపద అంతా దోచుకెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు అమరావతిలో తన రాజధాని అమరావతిలో అట్టే పెట్టాడు. ఇప్పుడు బలి చక్రవర్తి కేవలం గురువును నమ్ముకున్నాడు. ఎందుకు? సంపదలు పోయే, ఆయుధాలు పోయే, అమృతమా రాలేదు, మోహిని రూపంలో దేవతలే పట్టుకుపోయారు. ఇప్పుడు బలి చక్రవర్తి ముందున్నది కేవలం గురువు శుక్రాచార్యుల వారు మాత్రమే. ఇదండి, ఇది చెప్పడానికి కోసం మీకు ఇప్పుడు మరలా ఈ చాప్టర్ మీకు నొక్కి ఒక్కానేస్తున్నాను. గురువు పాదాలు పట్టుకో. గురువు ఎల్లప్పుడూ కూడా శిష్యుని యొక్క ఉత్తమత్వం కోసమే ఆలోచిస్తాడు. తాను కరిగిపోతూ, కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ తన శిష్యుని వెలుగొందించాలని చేస్తాడు నిజమైనటువంటి గురువు. గురువు అంటే మళ్ళీ అందరూ గురువులు కాలేరు. బోధ గురువులు మాత్రమే గురువులు. కొంతమంది బాధ పెడతారు, తమ బోధనల ద్వారా బాధ పెడతారు. కానీ గురువులు, సద్గురువులు, ఉత్తమ గురువులు, ఉత్తమోత్తములు. ముఖ్యంగా భారతదేశం గురుత్వానికి పెట్టింది పేరు. వందే గురు పరంపరం అంటాం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇదండి భారతదేశంలో ఉన్నటువంటి గురు స్థానం. ఆ సదాశివుడు పరమేశ్వరుడు ఆయనతో ప్రారంభించుకుని శంకరాచార్యాది మహాగురువులతో కలుపుకొని ఇప్పుడు నాకు విద్య చెబుతున్న గురువుతో పాటు ఈ పరంపర ఏదైతే ఈ హైరార్కీ ఉందో, ఈ లెగసీ వారసత్వం, వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నట్టు విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలి. అది ఏ విద్య అయినా. విద్య ఒక్కటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెబితేనే నేర్చుకునేది, లేదా ఐఎఫ్పి ప్యానల్ బోర్డు చెబితేనే కాదండి. ఏ రూపంలోనైనా విద్యను నేర్చుకోవచ్చు. ఆపద సమయాల్లో, లేదా ప్రకృతి విపత్తుల సమయాల్లో, తీవ్రమైన తుఫాను సమయంలో నదికి ఆవల ఒడ్డుకు నువ్వు చేరాలి. అంతే. నావికుడే నీకు అక్కడ గురువు. అతనికేం చదువు రాకపోవచ్చు. దీని మీద కూడా కొల్లలు వదులుతాను ఉన్నాయి. నౌకను నడిపేవాడు పామరుడే, కానీ ఆయన దగ్గర ఏం విజ్ఞానం ఉంది? అత్యంత క్లిష్టమైన సమయంలో కూడా సముద్రాన్ని లేదా నదిని అవతల ఒడ్డుకి ఎలా దాటించాలో స్కిల్ఫుల్ నైపుణ్యం ఉంది, గురువే. అలాగే మన దేశంలో ముఖ్యంగా భిక్షాధికారులు తత్వం పాడుతారు. తత్వం పాడుకుంటూ ఇప్పుడంటే లేదు, 10-20 సంవత్సరాల క్రితం మా చిన్నప్పుడు చూసేవాళ్ళం.
మాకన్నా పెద్దవాళ్ళు ఇంకా చూశారు. ఇల్లు తిరుగుతూ నిన్న ఎప్పుడు చెప్పాను, దరిద్ర దేవోభవ, దరిద్రుని దైవంతో సమానంగా భావించి అతనికి అన్నం పెట్టు, నీకు తదుపరి జన్మలో దరిద్రం సిద్ధించదు. అట్లాంటి భిక్షాధికారులు, అంటే భిక్షాధికారి ఎందుకు అంటే దేనికి అతను అధికారి అంటే అపార జ్ఞానానికి. తత్వాలు పాడుకునేవారు మన దేశంలో. ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లాలు అంటావు, నీ ఇల్లు ఎక్కడే చిలక అంటూ ఆ తుమ్మురు వాయిస్తుంటే తెలిసే వారికి తెలుస్తుంది, తెలియని వారికి రాగలేదు. ఈరోజు నాయకుడైనా వెళ్ళలేని సంపదలున్నా, పరదేశ చదువులలోనా ప్రజ్ఞాని అయినా, మరుభూమిని తేడా సున్నా. ఎక్కడ గ్రేవ్యార్డ్, అక్కడ తేడా సున్నా. 6 అడుగుల నేలేనన్నా, ఇంతే 6 అడుగుల నేల, అందరికీ సత్యమన్నా. ఏమి తత్వం ఇది? దీనికోసమే కదా, ఇది తత్వం. అందుకు భిక్షాధికారి కూడా ఈ దేశంలో తత్వాన్ని చెప్తాడు. కాబట్టి అతను అప్పుడు మనకు గురువుగా కనిపించాలి. ఇలా చాలా సందర్భాల్లో మనకి గురుత్వం అనేది మహత్వంగా నిలిచి భారతీయుల్ని వైభవపేతంగా నిలబెట్టింది. ఇప్పుడు బలిచక్రవర్తి అంతటి దానవేంద్రుడు, అంతటి దానగుణ సంపన్నుడు, అంతటి సత్వగుణ సంపన్నుడైన బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యులను నమ్మారు. నమ్మితే ఆ శుక్రాచార్యుల వారు మృత సంజీవని విద్యతో దేవాసుర సంగ్రామంలో, అమృత ఉత్పాదన కాలంలో, సాగర మదనం జరిగే, క్షీర సాగర మదనం జరిగే కాలంలో చెరిపోయిన రాక్షసులందరినీ బ్రతికించారు. అదందుకు గురువును పట్టుకోవాలి. గురువు నష్టాన్ని పోడ్చుతాడు, తన శిష్యుని ఉత్తమ గతులు చేరేలా చేస్తాడు. చివరకు శిష్యాది చేత్ పరాజయం, శిష్యుల చేతిలో ఓడిపోవడానికి కూడా సిద్ధపడతాడు గురువు. అది గురుత్వం అండి. అది ఒక్క భారతదేశంలోనే ఈ రకంగా చెప్పే బోధనలోనే, విశ్వంలో ఇంకెక్కడ మీరు చూడక్కర్లేదు. అందులో నో డౌట్, సమస్య లేదు. ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ విశ్వం అని చెప్పుకున్నటువంటి పాశ్చాత్య దేశాలన్నీ కూడా 1700 సంవత్సరాల పూర్వం ఏవి ఎక్కడున్నాయి? కేవలం 17. ఇంకా మరి కాస్త ముందుకెళ్తే కొన్ని 300 సంవత్సరాలు అంతే. మరి భారతదేశం 5000 సంవత్సరాలకు పూర్వం మనదైన దాన్ని మనం పట్టుకోకుండా మనమే అపహాస్యం చేస్తే దానికి మనం ఏమి చేయలేము. ఇంకంతే, బుద్ధి కర్మానుసారని అంటాం కదా, అదంతే, ఇంకేం చేయలేం. తెలిసేటప్పుడే తెలుస్తుంది. అంత గొప్ప వైభవపేతమైనటువంటి విద్యలు కలిగినటువంటి దేశం. కాబట్టి గురువుని అనాదిగా పట్టుకుని చాలామంది విపత్కర పరిస్థితుల్లో విజయాలు సాధించారు. ఇప్పుడు బలిచక్రవర్తి కూడా అలాగే సాధించారు. రాక్షసులందరినీ బతికించారు. మృత సంజీవిని విద్య గురువు దగ్గర ఉంది. సంతోషించాడు బలిచక్రవర్తి. ఒక్క సంతోషమైనా, మిగిలిన తన దగ్గర ఉన్న ధనాన్నంతా తన గురువుకి ఇవ్వపోయాడు. చాలా సంతోషంతో భృగువంశ బ్రాహ్మణులందరికంటే భృగువంశీకుడు శుక్రాచార్యుడు దాన ధర్మాలు ఇతోధికంగా చేసి చాలా సంతోషంగా బలికి పూర్వ వైభవం తీసుకురావడానికి శుక్రాచార్యుడికి అంతటితో ఆగలేదు. బలిచక్రవర్తి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మళ్ళీ రాక్షస రాజ్యం అంతా కూడా సమృద్ధి అయ్యింది. ఎవరి వల్ల? శుక్రాచార్య యొక్క మృత సంజీవని విద్య వల్ల. అంతటితో శుక్రాచార్యుడు ఆగలేదు. బలి చేత విశ్వజిత్ అనే ఒక యాగాన్ని చేయించాడు. రాసుకోండి, విశ్వజిత్ యాగం. రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు ఉత్తముడైన బలిచక్రవర్తితో చేయించిన యాగం పేరేమిటి? విశ్వజిత్ యాగం. ఇది ఏం చేస్తుందంటే పూర్వ వైభవాన్ని తెస్తుందండి. ఆనాటి యుగం ధర్మాన్ని అనుసరించి రాజుకు కావలసిన సకల సంపదను అందిస్తుంది. అందుకు ఇలాంటి విశ్వజిత్ యాగాన్ని దగ్గరుండి శుక్రాచార్యుల వారు చేయించి అమేయమైన అజేయమైనటువంటి ఆయుధ సంపత్తి, అక్షర తుణీరాలు, అద్భుతాలు అన్నీ వచ్చేసాయి. దీనివల్ల అజేయమైన బలం బలికి చిక్కింది. దీంతో ఈ బలంతో తన గురువు యొక్క మహిమ వల్ల, గురువు చేత చేయించబడిన విశ్వజిత్ యాగం విజయం వల్ల అమరావతిపై మళ్ళీ దండెత్తాడు బలి. ఈసారి వస్తున్నది మామూలు బలి కాదు.
ఇంతకు పూర్వం దేవాసుర సంగ్రామంలో వచ్చినటువంటి బలి కాదు. ఈసారి గురువు యొక్క కృపతో, గురువు యొక్క అపారమైనటువంటి కరుణా కటాక్షాలతో పొందిన ఆయుధాలతో బలిచక్రవర్తి వస్తాడు. పారిపో అన్నాడు సాక్షాత్ విష్ణుమూర్తి. ఎవరికి? ఇంద్రుడికి. ఇక దేవతలు జంజామారుతముల అఖండమైన అమేయమైనటువంటి అస్త్రశస్త్రాలతో వచ్చినటువంటి బలిచక్రవర్తి యొక్క ధాటికి తట్టుకోలేక పారిపోయారండి. అమరావతి విడిచిపెట్టి తలో దిక్కుకు పారిపోయారు. అంటే సింబాలిక్గా చెప్పడం కోసం అని చెప్పి గురువు యొక్క గొప్పతనం అది. అంటే గురు శక్తి ముందు దైవశక్తి కూడా ఊరుకుంది అని చెప్పడం కోసం భాగవతంలో. అందుకే హరిచరితం శ్రీ హరిచరితం పరిమళ భరితం భాగవతం శ్రీ భాగవతం. ఎక్కడైనా విన్నా ఇంతలా గురువుని ఆరాధించినటువంటి పరిస్థితి మనకి ఉందా? 20-21 శతాబ్దాల్లో ఉందా? 21వ శతాబ్దంలో ఉందా? గురువుని కేవలం ఒక హాస్య గురువుగా చూపించి సినిమాల్లో చూపించే నుంచి ఇంకా పతనమైపోయింది. ఈ మధ్యకాలం ఇంకా ఘోరమైన సంఘటనలు చూస్తాం. డియర్ స్టూడెంట్స్, మీరు చూడకపోవచ్చు, ఇటీవలే మాకు విజయనగరంలో చాలా దుస్సంఘటన జరిగింది. చదువు చెప్పే గురువుని మొబైల్ వద్దని చెప్పేసి గురువుపైనే చేసుకున్నటువంటి విద్యార్థులను చూసాం. ఇంకెన్ని చూడాలా? ఎక్కడ ఈ గురువు, ఎక్కడ నేటి గురువులు? ఎంత మరి ఇవి చదివి ఇదే ఆలోచనతో ఉన్నటువంటి ఇంట్లో విద్యార్థులు ప్రవర్తిస్తారా? అందుకే రామాయణ భారత భాగవతం చదవాలన్నాం తప్ప దానికి ఎవరు పువ్వులు వేసేసి పూజ చేసేసి కాదు. చదివి ఉండండి, చూడండి. నిరంతరం భాగవతము రామాయణం కనిపిస్తుంది, భగవద్గీత కనిపిస్తుంది. చూసి చూడగా నీకు ఏదో ఒక రోజు చదవాలనిపిస్తుంది కదా. చాలామంది రూముల్లో పిచ్చి సినిమా హీరోల ఫోటోలు, హీరోయిన్ ఫోటోలు పెట్టుకుంటారు. తెల్లవారు చూడగానే అది వైబ్రేషన్స్ కలిగిస్తుంది. జ్ఞానేంద్రియాన్ని ప్రేరేపించే ఉండాలి తప్ప కర్మేంద్రియాన్ని ప్రేరేపించే నీ తనకి వినాశనానికి దారి తీయవు. అక్కడ ఒక పిచ్చి అంగన ఒక ఆ స్త్రీ బొమ్మ ఉంది, చూడగానే ఏమవుతుంది? అది పతనానికి దారితీస్తుంది. అలా కాకుండా నీకు ఉత్తమత్వాన్ని, జ్ఞానేంద్రియాన్ని ప్రేరేపించే గ్రంథాలు కానీ, దేవతా చిత్రాలు కానీ, లేదా ఆంజనేయుడి తాలూకా చక్కనటువంటి ధ్యానమగ్నై ఉన్నటువంటి శ్రీ ఆంజనేయం పెట్టుకో. ఎంత గొప్ప శక్తి! శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం అని పాడుకో. అది సద్గతి, అది సజ్జన సాంగత్యం. అది చెప్పడం కోసమే భాగవతంలో ఈ ఘట్టాలన్నీ మనకు వస్తాయి. గురుశక్తి ముందు దైవశక్తి కూడా ఏమీ చేయలేదు. కాబట్టి నువ్వు ఇంకా నీ ప్రాణాలని మారు వేషంలో కాపాడుకో. మరలా ఉన్న వేషంలో కనిపించిన నాశనం చెందుతావు అని చెప్పడంతో అమరావతి మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంద్రుడి యొక్క రాజధాని ఇంకెవరు లేరు. బలిచక్రవర్తి చూసేటప్పటికి ఇంకేటి అమరావతి అంతా అతని స్వాధీనం అయిపోయింది. ఇంద్ర పదవి వచ్చింది, బలిచక్రవర్తికి ఇంద్ర పదవి వచ్చింది. మొత్తం కోల్పోయిన సకల ఆస్తుల్ని మరలా సంపాదించేసి వైభవపేతంగా పాలన చేస్తున్న కాలంలో దేవతల తల్లి అదితి, అసురుల తల్లి దితి, ఇంతకుముందు చెప్పుకోండి, ద్వితీయ స్కంధంలో చెప్పుకోండి. దేవతల తల్లి అదితి తల్లి వెళ్ళిపోయింది. ఏ తల్లి తట్టుకోగలదు? తన కుమారులైనటువంటి దేవతలు, ఇంద్రాది దేవతలు చెట్టుకొకరు పుట్టుకొకరు అరణ్యంలో పోయి బలిచక్రవర్తి యొక్క ధాటికి తట్టుకోలేక. ఎందుకు ఇదంతా వచ్చింది? గురుశక్తి. గురువు ఏ రూపం ఇచ్చాడు? విశ్వజిత్యాలు. ఇది అందుకే గురుని శిక్షణ లేక గురు తిట్లు కలుగును, అర్జునికైనా వారి అబ్బకైనా అంటాడు వేమన. ఎంతో గొప్ప పద్యం తెలుసు. అందుకే గురువుని పట్టుకోవాలి, గురుముఖత విద్య నేర్చుకోవాలి. గొప్పదైన గురువుతో నువ్వు సాంగత్యం చేస్తే వేల గ్రంథాల సాటి అయిన సారాంశాన్ని తుడిలో నీకు అందించేస్తారు. మరి గురువు అంటే సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నారు. నువ్వు నీ జీవితంలో ఆ పుస్తకాలను ఎప్పుడు కొనుక్కునేది? ఒకవేళ కొనుక్కున్నా చదవాలనే కోరిక నీకెప్పుడు కలుగుతుంది? ఒకవేళ ఆ కోరిక కలిగిన ఆ పర్టికులర్ అధ్యాయం నువ్వెప్పుడు వెళ్తావు? అప్పటికి నీకేం పనులు ఉంటాయో, ఎవరు పిలుస్తారు, లేదా టీవీలో ఏ రివ్యూలు వస్తాయో, లేదంటే మొబైల్లో ఉండే గేమ్స్ నిన్ను ఆకర్షిస్తాయో, ఆ అధ్యాయం తెరవబోయే టైంకి ఎవరో ఫ్రెండ్ వచ్చి పిలుస్తాడు, అయిపోయింది.
నీకు అది సాధ్యం కాదు. పుస్తకం కొనేస్తాను చదివేస్తానన్నా కూడా నీకు సాధ్యం కాదు. ఒకవేళ చదివేవా అనుకో, డియర్ స్టూడెంట్స్, ఊరికి మామూలుగా మీకు నేను చెప్తాను, ఒకవేళ నువ్వు చదివావు, భాగవతమే తీసావు, అష్టమ స్కందమే తీసావు, నీకు ఆ లైన్ కనిపించింది, అప్పటికి నీకున్నటువంటి పరిణితికి అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యం నీకు అనుకున్న లక్ష్యాన్ని తెలియజేసే విధంగా అర్థం కాదు. కారణం పండు పరిపక్వం అవ్వాలి కదా. ఆ పరిపక్వమైన వ్యక్తే గురువు, ఆ పరిపక్వత ఇచ్చేవాడే గురువు. కాబట్టి ఆ అధ్యాయం రావాలి, ఆ పేజీ రావాలి, ఆ పేజీలో నువ్వు చదవాలి, నువ్వు చదివేటప్పుడు కరెంట్ పోకుండా ఉండాలి, వెళ్తురున్నా నువ్వు చదివినాక అర్థం చేసుకునే శక్తి నీలో ఉండాలి. ఆ శక్తి నీలో ఉండాలి అంటే సత్వగుణం నీలో ఉండాలి. సత్వగుణం ఉండాలి అంటే జన్మ జన్మల పుణ్యఫలం ఉండాలి. ఇంత ఉంటే కానీ ఆ చిన్న వాక్యాన్ని అందుకోలేవే. ఎంత జ్ఞానాన్ని తాను చదివి తాను కరిగిపోతూ తాను ఎరిగిపోతూ కొవ్వొత్తులు ఇందాక చెప్పాను కదా, కొవ్వొత్తులు ఎరిగిపోతూ గురువు నీకు ప్రసాదిస్తాడు. గురువు పాదాలు పట్టుకోవు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఎందుకన్నారు అనుకుంటున్నారు? అందుకన్నారు. మరి అందుకే మళ్ళీ అన్నాను, అందరు గురువులు ఈ కోవలోకి రారు. కానీ గురువులందరూ అలా ఉండే దేశమే భారతదేశం. ఒకనాడు, ఈనాడు చెప్పలేము. దాని గురించి మౌనమే సరే. మౌనం ఎంత మౌనం ఉంటే అంత మంచిది. అలాంటి గురువులకి ఆలవాలమైనటువంటి గురుశక్తి ముందు మనం ఇంకేమీ చేయలేమనడంతో అదితి తలరెళ్ళిపోతుంది. తలరెళ్ళిపోయి నా కొడుకులకి గ్రహపాటు ఏంటి అని చెప్పి చాలా వ్యధ చెంది కశ్యప ప్రజాపతి, తన భర్త కశ్యప ప్రజాపతి ముందు, మీరు ఇంత సమర్థులే, సకల జ్ఞానం నీకు తెలిసే, ఇది కరెక్టా, ఇది న్యాయమా అని అడిగితే, అవును కదా, నువ్వే చెప్పావు కదా అని నాకు తెలుసు. కాలమే విధి రూపము, మానవాళికి దీపము, శోకమైన సౌఖ్యమైన కాలమే విధి రూపము. అది నాకు తెలుసు. కశ్యప ప్రజాపతి ఏమంటాడు? కాలము చాలా శక్తివంతమైనది, ఋతువులలో కాలాన్ని నేను, ఋతుకర్తను నేను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాలం అంటే సాధారణమైనది అనుకుంటున్నావా? అసాధారణమైనది. కాలం చాలా శక్తివంతమైనది. కాలాన్ని మించిన గొప్ప న్యాయ నిర్ణేత ఈ లోకంలో లేరు. అందుకే మన పెద్దలు ఏ చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా ఏమంటారు తెలుసా? అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది, ఆగండ్రా అంటారు. కాలం అంత గొప్పది. కాల మహిమను తెలిసినవాడు కాబట్టి కశ్యప ప్రజాపతి అనుకుంటాడు. ఉంటూ ఆమె చేత ఒక గొప్పదైన వ్రతం చేయిస్తాడు. ఆ వ్రతం 12 రోజుల పాటు ఒక పవిత్రమైనటువంటి మట్టితో మొత్తం శరీరం అంతా అలంకరణ చేసుకుని అత్యంత దీక్షగా చేస్తే తత్ఫలితంగా అతిథి కుమారులైనటువంటి దేవతలకు వచ్చిన కష్టాన్ని నివారించే ఒక శక్తివంతమైనటువంటి ఒక అవతార పురుషుడు ఆయన గర్భాన కలుగుతాడు అని ఒక దివ్యవాణి వినిపించడంతో కశ్యప ప్రజాపతి చెప్పిన రీతిలో అదితి ఆ నోమును మోస్తుంది, ఆ పాలవ్రతాన్ని మోస్తుంది. ఆమె నిష్టకు మెచ్చిన శ్రీహరి సంతసించి, అమ్మా నీ గర్భాన నేను లోక కళ్యాణం కోసం ఒక విచిత్రమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ప్రత్యేకమైన రూపంతో అవతరిస్తాను అని వరమిస్తాడు శ్రీహరి. అలా వరమిచ్చినటువంటి శ్రీహరి యొక్క పుణ్యఫలంగా, శ్రీమన్నారాయణ యొక్క పుణ్యఫలంగా ఒక అద్భుత అవతార దర్శనం మనకి జరిగింది, భారతీయులకి జరిగింది. ఆ అవతారమే మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి వామనావతారం. ఇది వామనుడు వలుగు మరుగుజ్జు కౌపీనం మాత్రమే ధరించి, అంటే గోచి మాత్రమే ధరించి, దబ్బలు చేత పట్టి, చిన్న గొడుగు పట్టి ఎలా కనిపిస్తున్నాడు స్వామి, ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో చూడండి. ఇది కూడా ఒక అవతారమేనా అని పాశ్చాత్యులు ఆశ్చర్యపోయే రీతిలో ఈ వామనావతారం జరిగింది. ఈ వామనావతారంలో మనకి బలికి వామనుడికి మధ్య జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఆధ్యాత్మిక పరిమళమే. నిన్న గజేంద్ర మోక్షం ఒకటన్నాను కానీ భాగవతం, శ్రీ భాగవతం ఎంత గొప్పదంటే
వామన అవతారం ఇప్పుడు వినండి, తర్వాత రోజుల్లో ఎదుగుతున్న కొలిది అద్భుతం అనిపిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరి అతిథి గర్భంలో జన్మించాడు మహావిష్ణువు. పుట్టగానే ఒక ప్రత్యేకమైన మరుగుజ్జు ఆకారంలో ఒడుగు చేయడానికి అవసరమైనటువంటి వయస్సులో పుట్టాడు స్వామి. మహర్షులు సంతోషించారు. ఆకాశంలో నుంచి పూల జల్లులు కురిశాయి. దేవ గంధర్వులందరూ కూడా పరవశంతో నాట్యం చేశారు. బలిచక్రవర్తి హింసలు చేయలేదు, కానీ బలిచక్రవర్తి చేతిలోకి ఇంద్రుడి రాజ్యం మొత్తం వెళ్ళిపోయింది. దేవతలందరూ అరణ్యాలు పట్టి తిరుగుతున్నారని చెప్పాను కదా, గుహల్లో దాక్కున్నారు, మారు వేషాలు వేసుకొని బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవతల ఉద్ధరణ కోసం, లోక రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన అవతారం జరిగింది, వామన అవతారం. వామన తల్లిదండ్రులు ఉపనయనం చేశారు. స్వయంగా గాయత్రి దేవత అతనికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించింది. స్వామివారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే. ఆయనకి ఉపనయనం జరిగేటప్పుడు ఉపనయన క్రతువు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక తొత్తు అయిపోయిందండి. ఉపనయనం ఏదో నలుగురు అతిథులు పిలవడం, అక్కడ కూడా మళ్ళీ ఫ్యాషన్ వచ్చేసి రకరకాల పోకర్లు ఉపనయనాల్లో వస్తున్నాయి మనకి. ఇప్పుడు ముఖ్యంగా ఇది బ్రాహ్మణంలో జరుగుతుంది. ఏదో రేఖామాత్రంగా చేశామనిపించి ఆ ఘట్టాన్ని ముగిస్తున్నారు, కానీ ఉపనయనం ద్వారా వేరొక జన్మ సిద్ధిస్తుందండి. ఆ ఉపనయన విధులు భాగవతంలో చెబుతారు. చదువుతుంటే అద్భుతం అనిపించింది. నిజంగా అంత గొప్ప వ్యవస్థ, అంత గొప్ప వారసత్వం ఉన్నటువంటి ఆ వర్గం ఎందుకో దాన్ని తోలనాడి సింప్లిఫై చేసేసి ఇది కూడా ఏదో కార్పొరేట్ హోటల్స్లో పెట్టేసి దీన్ని అపవిత్రం చేస్తున్నారేమో అనిపిస్తుంది. సరే, ఎందుకంటే ఉపనయనం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. ఎందుకంటే అందరికీ రాదు కదా ఉపనయన ఫలం, ఆ యోగ్యత. మరి ఉన్నటువంటి ఆ అలవాట్లు, ఆ సంస్కారము ఉన్నటువంటి వాళ్ళైనా అది చేస్తే భారతీయ ధర్మం నిలబడుతుందని ఒక ఆలోచన మాత్రమే, అంతే. సాక్షాత్తు విష్ణుమూర్తి వారికి గాయత్రి దేవత వారు ప్రత్యక్షమై గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బృహస్పతి స్వయంగా దేవతల గురువైన బృహస్పతి యజ్ఞోపవేతాన్ని వేశాడు. తండ్రి కదా కశ్యపుడు మొలతాడు కట్టాడు. భూదేవి, సాక్షాత్తు భూదేవి స్వామివారికి తన భర్తే కదా విష్ణుమూర్తి లేడి చర్మాన్ని అందించింది. కానీ ఇప్పుడు ఈ అవతారం కోసం చెప్పాలి కాబట్టి ఇలా వివిధ దేవతల సంతోషంతో వామనుని యొక్క ఉపనయన మహా లోకోపకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత గొప్పదండి ఉపనయనం. వామన స్వామి వారి యొక్క వామనావతారం యొక్క గొప్పదైన క్రతువుకు నాంది వాచకం ఈ ఉపనయనం. అటువంటి సమయంలో 99 యాగాలు చేశాడండి బలిచక్రవర్తి. యాగం చేయడం, దానం చేయడం, యాగము దానం, ఇదే బలిచక్రవర్తికి నిత్య కృత్యం. రాక్షసులందరిలో కూడా ఉత్తమ సంజాతుడు అనమాట. ఆ బలిచక్రవర్తి చేస్తున్నటువంటి ఇక్కడ వామన మూర్తి వారికి ఉపనయనం ముగియడం, బలిచక్రవర్తి యాగం చేయడం. ఈ 100వ యాగానికి మన ఒడుగు పూర్తి చేసుకున్నటువంటి వటుగొట్టు మరుగుజ్జు వామన స్వామి వారు బయలుదేరారు. ఉపనయనం ముగిసిన వెంటనే యాగశాలకు బయలుదేరారు. వామనుడు సాక్షాత్తు సూర్య భగవానుడే వస్తున్నంత తేజోమయమైనటువంటి వెలుగు, అఖండ మండలాకారం, వ్యాప్తం ఏన చరాచరం అన్నట్టుగా వైభవపేతంగా తేజోవంతంగా అప్పుడే ఉపనయనాది విధులు చేసి గాయత్రి మంత్రోపాసకుడై యజ్ఞోపవీతాన్ని ధరించి అలా వస్తుంటే ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ రూపం. ఆ రూపాన్ని చూసినటువంటి బలిచక్రవర్తి స్వయంగా తానే మార్తానుడిగా ఉన్నటువంటి బాల బ్రహ్మచారిని ముద్దులకి వామను చూసి ముచ్చట పండుగ వచ్చి లేచి వచ్చాడు. అలా బ్రహ్మచారి అందున యజ్ఞోపవేతం ధరించి ఉపనయనం చేసుకుని వచ్చినటువంటి బ్రహ్మచారి వచ్చేటప్పుడు సభలో ఎవరు నిలబడాలని చెబుతుందో మనకి శాస్త్రం. ఇవి శాస్త్ర నియమాలు. ఈ వామను చూసి ముగ్ధుడైపోయాడు, ఆనంద పరవశుడైపోయాడు. ఎందుకు? బలిచక్రవర్తిలో సజ్జన
ఇది ఉంది కదా, సజ్జనశీలత్వం, సత్వగుణం ఉంది కదా, ఏది అడిగినా ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అంతే. అందుకే వాగ్దానం ఆనందం ఉన్నప్పుడు చేయకూడదు అంటారు పెద్దలు. ఏది అడిగినా ఇస్తానని బలిచక్రవర్తి వామనునికి మాటిస్తాడు. దానికి 3 అడుగుల నేల మాత్రమే చాలన్నాడు వామనుడు. అంతే. ఇక్కడతో దీన్ని ఆపుదాం. ఇదే విషయాన్ని భక్త పోతన చెప్పాడండి భాగవతంలో. శాశ్వతం. ఏమన్నాడు? నీకు ఏం కావాలయ్యా అంటే, గొడుగు. ఎవరన్నారు? ఎవరు? మన వామనుడు అన్నారు. మురిసి ఆనంద పరవశుడై బలిచక్రవర్తి నీకేం కావాలో కోరుకో అని అడిగితే గొడుగో జన్నిదము, గొడుగో జన్నిదము, కమండులము నాకు ముంజియో దండము, ఒడుగేనెక్కడ, ఒడుగు నేనెక్కడ, ఒడుగేనెక్కడ, భూములెక్కడ, కరుల్వమాక్షుల సొంగులెక్కడ, నిత్యోచిత కర్మం ఎక్కడ, మదాకాంక్షామితంబైన మూడడుగుల మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. ఆ 3 అడుగుల నేల నాకు ఇస్తే అదే నాకు బ్రహ్మాండం చాలు ఓ బలిచక్రవర్తి అని యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వామనుని చూసి పరవశించి నీకేం కావాలో కోరుకంటే దానికి వామనుడు అడిగినటువంటి పద్యం అండి అద్భుతం. చరిత్రలో, తెలుగు సాహితీ చరిత్రలో అద్భుతం. అంతే, అంతకుమించి నేను చెప్పను. ఆ తదుపరి మీకే అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. అయితే ఇలా ఎప్పుడైతే మాట ఇచ్చేసాడో శుక్రాచార్యుడు బెంగ పట్టుకుంది. గురువైన శుక్రాచార్యుడు ఏమని చెప్పాడు? ఇదంతా చూస్తున్నాడు శుక్రాచార్యుడు. వచ్చిన వాడు మామూలు వటు అనుకుంటున్నావా? ఆడుతూ పాడుతూ సంచరించే సాధారణ వటు అనుకుంటున్నావా? విశ్వాన్ని ఆవరించే శక్తి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే. చాలా జాగ్రత్త నాయన. గురువు కదా, ఇందాకే గురువు మహిమ వల్ల దేవతను ఓడించాడను. గురువు క్షేమం నాయన బలి, చాలా జాగ్రత్త. నువ్వు అలా వద్దు, మాట ఇవ్వకు. ఇచ్చేసావు, అయినప్పటికి కూడా వద్దు. నువ్వు దాన్ని మాట తప్పనైనా తప్పవు తప్ప నువ్వు ఇచ్చావో నువ్వు నిండా మునిగిపోతావు అని హెచ్చరిక చేస్తాడు గురువు. గురువు బాధ్యత కదా. అప్పుడు అంటాడు, సకల లోకాలకు అన్నీ ఇచ్చే, అన్నీ దానం చేసే ఆ శ్రీహరే వటువు రూపంలో వామనుడిగా నా దగ్గరికి వచ్చి తన చెయ్యి కింద పెట్టి దానం అడిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క భర్త, లక్ష్మీదేవి యొక్క శరీరాన్ని అంతటిని కూడా స్పృశించినటువంటి ఆ పవిత్రమైన చెయ్యి కింద దొగుట, నా చేయి పైదొగుట నాకు ఉత్తమత్వం కాదా గురుదేవ అంటాడండి. కళ్ళు చెమర్చే పద్యం అక్కడ మనకు వస్తుంది. ఆదిం శ్రీపతి కొప్పుపై అని పోతన ప్రారంభిస్తాడు. ఆ మహాలక్ష్మి క్షీరాబ్ది కన్య లక్ష్మీ సముద్రరాజతనియే అని కీర్తింపబడిన ఆ మహాతల్లి యొక్క భర్త, ఆ మహాతల్లిని స్పృశించినటువంటి పరమోత్తమైనటువంటి ఆ చేయి కింద నుండి, నా చేయి పైనుండి నన్ను దానం శ్రీహరి అడిగితే ఇవ్వద్దంటారండి గురుదేవ. అంటే నీకు తెలియదురా బాబు, నేను అప్పుడు ఆల్రెడీ మాట ఇచ్చేసాను అంటే నువ్వు మాట ఇస్తే మాత్రం నేను ఒప్పుకోను, చూడు మొత్తం సర్వనాశనం అయిపోతావు అని శుక్రాచార్యుడు హెచ్చరిస్తాడు. ఎవరికి? బలిచక్రవర్తి, తన శిష్యుడైన తన చక్రవర్తి అయినటువంటి బలిచక్రవర్తికి. గురువు మాటను కాదనలేక, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేక సందిగ్ధ పరిస్థితుల్లో బలి ఉంటాడు. అయినప్పటికీ కూడా అప్పటికీ శుక్రాచార్యుడు నా మాట ధిక్కరిస్తే నీకు శపిస్తానని కూడా అంటాడు. ఇంతలో బలి భార్య వింధ్యావతి బంగారు కలసంతో నీళ్లు పట్టుకురాగా వామనుని యొక్క పాదాలు కడిగి కేవలం 3 అడుగులు నేల ఏంటి. దీని వెనక చాలా అంతరార్థం ఉంది. ఏమంటాడు? ఇక్కడ ఏమంటాడండి శుక్రాచార్యుడు, అరే నువ్వేమయ్యా బాబు, వచ్చినటువంటి వాడు మహావిష్ణువు వటు రూపంలో వచ్చాడు, నిన్ను మొత్తం ఆక్రమించేసి నిన్ను అధఃపాతాన్ని తొక్కేస్తాడు.
మాట ఇచ్చినా వచ్చే నష్టం ఏమి లేదు. మాట వెనక్కి తీసుకోవచ్చు, అబద్ధం ఆడవచ్చు. ఎప్పుడు ఆడొచ్చు? గురువైన శుక్రాచార్యుల వారికి బలికి సంవాదం జరిగేటప్పుడు ఒక పద్యం చెప్తాడు. నేను పోతన ఇది నోట్ చేసుకున్నాను. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అగము పొందదది వివాహాలు చేసేటప్పుడు 100 అబద్ధాలు చెప్పైనా ఒక వివాహం చేయండి అంటారు కదా, అది ఇక్కడ చూడండి. ఇక్కడది మనకు వచ్చేటువంటి సూక్తులు, నీతులు, శాస్త్రాలు అంటారు మన గ్రామాల్లో. వారి జాక్షులందు, స్త్రీల విషయంలో, వైవాహికములందు, ప్రయాణం పోతున్నప్పుడు, డబ్బు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, గోకులాగ్ర జన్మ రక్షణ మందు అబద్ధం ఆడవచ్చు, పర్వాలేదు అంటారు మన గురువు, తప్పలేదు. ముందు మాటించావు 3 అడుగులు దానం ఇస్తాను, నేనేది ఇప్పుడు నిమ్మలాన్ని చెప్పేది అని అంటారు శుక్రాచార్య, గురువు కదా. అప్పుడు తనకి ఇలా చెప్పినటువంటి గురువు మాటలు విన్న బలి చక్రవర్తి ఇంకొక మాట చెప్తాడు. ఇది అసలు నిజంగా శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోయే పద్యం. ఏమిటిది? సార్ధోం. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముకుల్ బ్రీతిం యస కాములై ఈరే కోర్కులు వారలం మరిచిరే ఇక్కాలము భార్గవ. ఈ కాలానికి కూడా 21వ శతాబ్దంలో సెప్టెంబర్ నెల 18వ తేదీ నాడు కూడా మనం చదువుకుంటున్నామే ఎప్పటి భాగవతం, ఎప్పటి వామన అవతారం, ఎప్పటి బలిచక్రవర్తి కదా, ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. అదే మాట చెప్పాడు పోతన. కారే రాజులు రాజ్యములు కలుగవే. ఎంతమంది రాజులు రాలేదు, మహాచక్రవర్తులు రాలేదు, పుట్టలేదు, పోలేదు. ఎవరైనా మిగిలాడా? గర్వం చూపించాడు, నేను ఈ చక్రవర్తిని, సామ్రాజ్యాధిపతిని అన్నాడు. మొత్తం ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఏమయ్యాడు? వారు ఏరి సిరి మూట కట్టుకొని పాపం జాలిరే, డబ్బు మూటలు పట్టుకొని ఏమైనా వెళ్ళారా? ఎవరైనా వెళ్ళారా? ఏమీ లేదు. వాళ్ళ ఆస్తులు రాజుల సొమ్ము రాళ్ల పాలు. ఎవరు సిరి మూట కట్టుకొని పాపం జాలిరే. కానీ ఒకరు మాత్రం మిగిలారే, శిబి ప్రముఖులు. శిబి మొదలగు గొప్ప చక్రవర్తులు ఈనాటికి వాళ్ళ యొక్క త్యాగాల వల్ల దదీచి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు మొదలగు వారందరూ ఈ రోజుకు ఇందుకు మీద యశక్కాములై శాశ్వత కీర్తిని పొందారు. మనిషికి ఆ కీర్తి మాత్రమే నిజమైన సంపద. కాబట్టి వాళ్ళని మనం మర్చిపోయామా? ఓ భార్గవ అంటే శుక్రాచార్యుడు అని తన గురువు గారికి చెప్పి బలి చక్రవర్తి తన భార్య విద్యావతితో దానం చేయడానికి సిద్ధపడుతూ ఇంకొక మాట కూడా అంటారు. ఆటరాజులని చెప్పాడు, బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేని వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు ఎప్పటికీ అవసరం అండి. మాట వెనక్కి తీసుకుంటే చాలు, అది జీవోత్సవంతో సమానం. కాబట్టి మాట తీసుకోరు మానధనులు అంటూ బలి చక్రవర్తి వటువు రూపంలో వచ్చిన విష్ణుమూర్తికి దానం చేయడానికి సిద్ధమైపోయాడు. ఇంకొక పద్యం ఉంది, అక్కడితో ఇది ముగిసిపోతుంది. దానం చేయడానికి సిద్ధమైపోతున్నటువంటి క్రమంలో తన భార్య వింధ్యావతి బంగారు కలసంతో నీళ్లు పట్టుకురాగా అప్పుడు కూడా మళ్ళా శుక్రాచార్యుడు అడ్డుకోవడానికి చూస్తాడు. ఆ కలసం మధ్యలో దూరిపోయి అడ్డు ఒక చిన్న పురుగులా ఉండకపోతే వామనుడు దర్భగంటతో ఆ కలసం అడ్డుగా ఉన్నటువంటి శుక్రాచార్యుని కన్ను పోతుందన్నమాట. ఆ రకంగా శుక్రాచార్య వారికి అన్ని ప్రయత్నాలు శుక్రాచార్యకి అయిపోతే ఇంకా 3 అడుగుల నేలను ధారాదత్తం చేసేసాడు పరమాత్ముడికి బలి చక్రవర్తికి. అందుకే నిత్య స్మరణీయుడు అయ్యాడు బలి చక్రవర్తి. మనం అయ్యామా? మన పూర్వీకులు అయ్యారా? మన తాతలు అయ్యారా? ఎవరు అవ్వలేదు కదా. మన తాతల గురించి ఎవరైనా చదువుకుంటున్నారా? లేదు కదా. ఎందుకు బలి చక్రవర్తి గురించి చెప్పుకుంటున్నాం? అది యశస్సు, కీర్తి. 3 అడుగుల నేలను
లోకాల నేలే నాదునికి దానం చేశాడు. ఎంత గొప్ప మాట! నేలను సృష్టించిన వాడు భూమాతకే నాదుడైనటువంటి శ్రీహరికే దానం చేశాడు, శ్రీ మహావిష్ణువుకే దానం చేశాడు. 3 అడుగులు నేలను ధారాదత్తం చేస్తే వటువు రూపంలో ఉన్న మహావిష్ణువు పొంగిపోతున్నాడు. ఆహా, ఎంత గొప్ప భాగవతోత్తముడు అయ్యా బలిచక్రవర్తి అనుకుంటూనే ఆకాశమంత ఎత్తుకి ఎదిగాడు. ఎలాగెదిగాడు? 3 అడుగులు తీసుకోవడానికి వామనుడు ఆకాశమంత ఎత్తుకి ఎలా ఎదిగాడు? పోతన చెప్పిన ఈ పద్యము నభూతో నభవిష్యతి. పాతకాలం అంటే భూతకాలంలో ఎవరు చెప్పలేదు, వర్తమానంలో ఎవరు చెప్పరు, భవిష్యత్తులో చెప్పలేరు. అంత గొప్ప పద్యం. ఎవరు ఏ మాట చెప్పినా ఇది చెప్పకుండా సాహిత్యం పూర్తి అవ్వదండి. అందుకు మీకు నేను చెప్తున్నాను, సిలబస్ ఏముంది, అది ఎవరైనా చెప్తారు. ఇది ప్రపంచంలో సాహిత్య చరిత్రలో శాశ్వతంగా ఉండే పద్యం. 3 అడుగుల దానం ఇవ్వడానికి బలిచక్రవర్తి ముందుకు రాగా మరుగుజ్జుగా ఉన్న వామనుడు ఎలాగ ఎదుగుతున్నాడయ్యా? ఇంతింతై ఒటుడింతై మరియుంతానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. నమ్మండి, నమ్మకపోండి, ఇటువంటి పద్యం సాహిత్యంలో ఎక్కడా లేదు, ఏ భాషలో కూడా లేదు. అది చూడండి, ఆ ఉపయోగించే పదాలు చూడండి. ఒక్క పోతనకే ఇంతింతై, ఒటుడింతై, దానింతై, నవో విధిపై నంతై, కల్లంతై, నంతై నంతై నంతై. ఏమిటి ఈ ప్రాసక్సర్? చూడండి, ఇందులో ఉండే అర్థం మామూలుగా కాదు. అంటే మరుగుజ్జుగా ఉన్న వామనుడు ఇంతింతై, ఒటుడు అంటే పొట్టివాడు, మరుగుజ్జు, ఒటుడు ఇంతై, మరియు తానింతై, మరింత అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అభోవీధి పైన అంతై అంటే పైనున్న ఆకాశానికి చేరిపోయాడు. మీరు కూడా అలా చదివి విజ్ఞానాన్ని సంపాదించి ఇంతింతై పెరగాలి, దేశానికి సేవ చేయాలి. అది దాని అర్థం. ఆకాశంకి వెళ్ళి ఆగిపోయారా? తోయద మండలాగ్రమున కల్లంతై, సూర్య చంద్రాదులను దాటిపోయాడు. ప్రభారాశిపై అంతై, చంద్రుడికి అంతై. ధ్రువ నక్షత్రం ఉంది కదా, ధ్రువుడు గురించి చెప్పాను కదా, ఆ ధ్రువ నక్షత్రాన్ని దాటిపోయాడు. మహర్వాటిపై అంతై, ఇంకా అది దాటి అవతల గొప్పదైనటువంటి శూన్యాకాశంలోకి వెళ్ళిపోయాడు. సత్య పదోన్నతులు నగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అన్నాడు పోతన. ఈ ఒక్క పద్యాన్ని చదివితే పుణ్యం వచ్చేస్తుందండి. అంతే, నమ్మండి, అంతే, నమ్మండి, నమ్మకమే కదా. అలా ఎదిగిపోయినటువంటి వామనుడు శ్రీ మహావిష్ణువు ఒకే ఒక్క అడుగుతో ఏం చేశాడు? నేలను మొత్తం భూగోళాన్నంతా చుట్టేశాడు. ఒక అడుగుతో నేలను, మరొక అడుగుతో ఆకాశాన్ని. ఇలాగా మీకు చాలాసార్లు చూస్తారు కదా, ఒక అడుగుతో భూగోళాన్ని, ఇంకో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించారు. 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు ఓ బలి? అప్పటికే హరి చాలా సంతోషపడిపోయాడు. ఏమిరా ఇంత గొప్ప భాగవతోత్తముడు, తాను ఏమవుతానని కూడా ఆలోచించకుండా ఇంత గొప్ప దానాన్ని నాకే ఇచ్చాడు, దానాలకే నాదురైనటువంటి నాకే దానాన్ని ఇచ్చాడు అని పరవశించిపోతున్నాడు. 3 అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగితే, ఇక్కడండి భారతీయులందరి యొక్క జన్మలు పావనమయ్యే రీతిలో ఒక గొప్పదైన సమాధానం చెప్తాడు బలిచక్రవర్తి. 3వ పాదాన్ని తన తలపై పెట్టమని భక్తి భావనతో కోరుతాడు బలిచక్రవర్తి. ఎక్కడ ఉంటుందో ప్రపంచ ఇతిహాసంలో ఎక్కడ ఇంత గొప్ప త్యాగాన్ని మనం చూస్తాం. అది భాగవతం. అందుకు భాగవతం చాలా గొప్పది. తన తలపై పెట్టు. సాక్షాత్తు భూమండలానికి సృష్టించినటువంటి శ్రీహరి అడిగితే తన తల ఏమైనా ఇస్తాను అనుకుంటూ తన తలపై పెట్టమంటే 3వ అడుగుతో బలిని సుతల లోకానికి పంపిస్తాడు వామనుడు. బలి యొక్క దాతృత్వం లోకోత్తరమైంది. వామనమూర్తి సకల విధాల ప్రశంసించాడు. అందరూ ప్రశంసించే పరమాత్ముడు బలి చక్రవర్తిని ప్రశంసించాడు. బలిని సుతల లోకానికి
మహా చక్రవర్తిగా చేసి ఆ లోకంలో బలికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా, బలి చక్రవర్తికి ఏ రకమైన తానే కాపలా కాస్తానని వరమిచ్చాడు. తదుపరి మన్వంతరాల్లో ఇంద్రుడిగా కూడా నీవే ఉంటావు అన్నాడు. ఈ రకంగా బలి చక్రవర్తికి చరిత్ర శాశ్వతత్వాన్ని పొందింది. ఈ రకంగా మనం అష్టమ స్కందంలోని బలి చక్రవర్తి యొక్క చరిత్రను తెలుసుకుంటూ మత్స్యావతారం జరుగుతుంది. మత్స్యావతారం ఇది తదుపరి ఘట్టం. మత్స్యావతారం ఎందుకు వచ్చిందో చెప్పేస్తాను. బ్రహ్మదేవుని ముఖం నుంచి వెలువడ్డ వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలిస్తాడు. నోటిట్ హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని చెప్పాను కదా, 3 తృతీయ స్కందం చెప్పేటప్పుడు చెప్పాను. సృష్టి జరిగేటప్పుడు బ్రహ్మదేవుని ముఖం నుంచి వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు వచ్చాయి. వాటిని హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలిస్తాడు. వారిని సంహరించడానికి మరలా విష్ణువు మత్స్యావతారాన్ని స్వీకరించడం జరిగింది. పూర్వం సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా దయామయుడు. ఒకనాడు ఆయన యజ్ఞయాగాలు చేస్తూ తర్పణం విడుస్తుండగా అందులోంచి ఒక చేప పిల్ల వచ్చింది. ఆ చేప పిల్లను తీసుకెళ్లి ఎక్కడో విడిచిపెడదామంటే ఆ చేప పిల్ల మానవ భాషలో మాట్లాడడం చూసి సత్యవ్రతుడు చాలా ముచ్చట పడతాడు. రాజా రాజా నన్ను అలా వదలకు, వదిలిస్తే పెద్ద చేపలు తినేస్తాయి. సత్యవ్రతుడు దాన్ని తీసుకొని వచ్చి కమండలంలో పెట్టాడు. కమండలం అంతా నిండిపోయింది. ఆ తర్వాత ఇంకో పెద్ద పాత్రలో పెట్టాడు, అది నిండిపోయింది. ఆ తర్వాత ఒక సరోవరంలో పెట్టాడు, అది నిండిపోయింది. అప్పుడు అర్థమైంది సత్యవతుడికి, ఈ చేప ఆకారంలో ఉన్నది సాధారణమైనటువంటి జీవితే కాదు, పరంధాముడైనటువంటి విష్ణుమూర్తి. సముద్రంలో విడిచిపెట్టేద్దాం, ఇంత ఆవరించింది కదా అనుకుంటే మనుష్య భాషలో ఆ మత్స్యము ఏం చెప్పింది, నన్ను సముద్రంలో వదిలివేయవద్దు ఓ రాజా అని అనడంతో సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి, ఇంతకీ నువ్వెవరు అంటే, సత్యవ్రత, నేటి నుంచి ఒక 5 రోజుల్లో మహాప్రళయం వస్తుంది, భూమండలం అంతా కూడా ఈ ప్రళయాన్ని కొట్టుకుపోతుంది, 3 లోకాలు సముద్రంలో కలిసిపోతాయి. అటువంటి సమయంలో సత్యవ్రతుడు నీ దగ్గరికి ఒక నావ వస్తుంది. ఆ నావలో పునఃసృష్టికి అంటే నశించిపోయిన సృష్టిని మరలా పునఃసృష్టి చేయడానికి కావాల్సిన అన్ని రకాలైనటువంటి విత్తనాలు, ఔషధాలు, ఉపకరణాలు అన్నీ ఉంటాయి. నువ్వు 7 ఋషుల్ని వెంటేసుకొని ఆ నావలో ఎక్కువ, నువ్వు క్షేమంగా ఈ ప్రళయం నుంచి తప్పించుకుంటావు. నేను అప్పుడు అక్కడికి వస్తాను. ఈ రూపంలో మత్స్యావతారం రూపంలో నన్ను నా యొక్క ఈ ప్రళయం నుంచి తప్పించుకోవడానికి, మిమ్మల్ని అందరినీ కాపాడడానికి వాసుకుని తారుగా చేసుకుని నువ్వు నా నావకి కట్టు అని చెప్తాను. ఇంతలో మహాప్రళయం వస్తుంది. ఆ ప్రళయం నుంచి మహర్షుల్ని, సత్యవర్తుని బయటికి చేర్చారు. మత్స్యావతార రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి వేదాలను దొంగిలించిన హయగ్రీవుడిని రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అర్పించడంతో అష్టమ స్కందం పూర్తవుతుంది. ఇలా ఒక్కొక్క మహనీయుని యొక్క ఘట్టాలతో భాగవతం పూర్తవుతూ నవమ స్కందంలోకి మనం వెళ్తాం. 9వ స్కందం భాగవతంలో 9వ స్కందం. వైవస్వత మన్వంతరం నడుస్తున్నప్పుడు వైవస్వత మనువుకు సంతానం లేకపోవడం వల్ల వశిష్ఠుడి యొక్క సూచన మేరకు మనువు భార్య శ్రద్ధాదేవి, వైవస్వత మనువు భార్య శ్రద్ధాదేవి కూతురు కావాలని వ్రతం చేస్తుంది. ఆమె పేరు ఇలా. మనువు ప్రార్థించడంతో రాజ్యపాలన కోసం, అంటే రాజ్యపాలన స్త్రీ చేయలేదనే ఉద్దేశంతో రాజ్యపాలన కోసం స్త్రీగా జన్మించిన ఇలను మగవారిగా మార్చాడు విష్ణువు. ఆయన పేరే సుద్యుమ్నుడు. వైవస్వత మనువుకు సంతానం లేకపోవడం వల్ల వశిష్ఠ మహాముని యొక్క సూచన ప్రకారం శ్రద్ధాదేవి కూతురు కోసం తపస్సు చేస్తుంది. అలా పుట్టిన కూతురే ఇలా. కూతురు రాజ్యపాలన చేయలేదని భావించి మనువు యొక్క ప్రార్థన మన్నించి విష్ణువు అతన్ని మగవారిగా మార్చింది. ఒకనాడు సుద్యుమ్నుడు ఈ మగవారిగా మారిన ఇలా మేరు పర్వతంలోని ప్రాంతానికి చేరుకొని సుద్యుమ్నుడి స్త్రీగా అక్కడ ఉన్నటువంటి గుణాలు మారిపోయాయి. అంటే ఏమిటి దాని అర్థం అంటే, పార్వతీదేవి శాపం వల్ల ఆ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా, మేరు పర్వత ప్రాంతంలోకి ఎవరు వచ్చినా పార్వతీదేవి యొక్క శాపం వల్ల వారి యొక్క వాస్తవ రూపాలు వస్తాయి.
కాబట్టి సుద్యుమ్నుడి యొక్క పూర్వరూపం ఏంటి? స్త్రీ కదా, ఇల కదా. ఈ ఇలను బుధుడు మోహిస్తాడు. ఇక్కడ మేరు పర్వత ప్రాంతంలో ఇలాగా మారిపోయిన సుద్యుమ్నుడు అంటే పురుషుడైన సుద్యుమ్నుడిని బుధుడు స్త్రీ రూపంలో చూసి మోహిస్తాడు. వీరి వివాహ ఫలితంగా జన్మించిన వాడే పురూరవుడు. ఆ పురూరవుడు ద్వారా మనకి పరిపాలన జరుగుతుంది అనమాట. సుద్యుమ్నుడు చివరికి శివుని ప్రార్థించి పార్థదేవుని వాడు ప్రార్థించి ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడిగా ఉండేవారని పొందుతాడు. అక్కడితో సుద్యుమ్నుడి యొక్క పాత్ర కథ మనకు పూర్తయిపోతుంది. నమస్కారం. అంతే, క్యారెక్టర్స్ మాత్రమే తెలుసుకోండి. ఇంకా మీకు ప్రధానమైనటువంటి ఆధ్యాత్మికత భాగవత పరిమళాలు తెలియజేసే ఘట్టాలు చాలా వరకు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ పాత్రలు క్యారెక్టర్స్ వస్తాయి. నిజమే. అంబారీషుడు, నాభాగుని కుమారుడు అంబారీషుడు గొప్ప జ్ఞాని, మహాపరమ భాగవతోక్తం. ఎవరి యొక్క కుమారుడైనా నాభాగుడు కుమారుడు. ఇప్పుడు ముందు ఎవరిది పూర్తయింది? సుద్యుమ్నుడి పాత్ర పూర్తయింది. స్త్రీ పురుషుడుగా ఉంటాడు అంతే. ఆ క్యారెక్టర్ ఎవరంటే సుద్యుమ్నుడు. ఆ బుధుడికి సుద్యుమ్నుడికి పుట్టినవాడు పురూరవుడు అంతే. ఆ 2 పాయింట్తో మీకు అది అయిపోయింది. అక్కడ అంబారీషుడు మహాజ్ఞాని, మహాచక్రవర్తి, గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి అంబరీషులు వారు సరస్వతీ నదీ తీరంలో యజ్ఞాన్ని చేశారు. ఇది అంతర్వాహిని, అప్పుడు సరస్వతి నది ఉండేది. భార్య శీలవతితో కలిసి ద్వాదశి వ్రతం చేపట్టారు. ఏమంటే ఆ వ్రతం పేరు? అంబారీషుడు చేసిన వ్రతం పేరు ఏమిటి అని అడుగుతారు. ద్వాదశి వ్రతం. ద్వాదశి రోజున వ్రత సమాప్తి చేసుకుని యమునా నదిలో స్నానం చేసి తిరిగి వచ్చి ఎవరు? అంబరీషుడు ద్వాదశి పాలనకు సిద్ధమయ్యారు. పాలన జరుగుతుంది. ఈలోగా ముక్కోపోయిన దుర్వాసుడు అక్కడికి వస్తాడు. రాగానే వెంటనే అంబరీషుడు వారికి సాధారణంగా ఎదురేగి ఆహ్వానించి భోజనానికి ఆహ్వానిస్తాడు. స్నానాధికారాన్ని ముగించుకొని వస్తామంటాడు దుర్వాసుడు. వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రావలేదు. సమయం మించిపోకుండా పారాయణ పూర్తి చేసి వ్రతం పూర్తి చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరూ సలహా ఇవ్వడంతో పూర్తి చేసి మంచినీళ్ళను మాత్రమే స్వీకరించి అంబరీష దంపతులు ఇద్దరు, శీలవతి అంబరీషుడు ఇద్దరు కూడా నిరీక్షిస్తారు. ఎవరి కోసం? దూర్వాసన కోసం. దూర్వాసన కోసం నిరీక్షిస్తారు. ఎందుకంటే భోజనానికి ఆహ్వానించారు కదా. చాలాసేపు అయినాక దూర్వాసుడు వస్తాడు. వచ్చి తాను భుజించక ముందే అంబరీష దంపతులు పాలన పూర్తి చేసి ఉపవాసం చెల్లించడం భరించలేకపోయాడు. కోపంతో ఊగిపోతూ తన జడల నుంచి కృత్య అనేటువంటి ఒక శక్తిని సృష్టిస్తాడు. ఆ కృత్య అంబరీషుని సంహరించడానికి ముందుకు వస్తుంది. అంబరీషుడు ఏమీ భయపడలేదు. అంటే తమని ఆ భోజనానికి పిలిచి భోజనం చేశారని భ్రమిస్తారు దుర్వాసుడు. కానీ అంబరీషుడు తినలేదు కదా. కేవలం నీళ్లు మాత్రమే తీసుకొని వ్రత పరిసమాప్తి చేశారు. ఇదేది తెలుసుకోకుండా ఆవేశంతో దుర్వాసుడు కృత్యాన్ని ఒక శక్తిని సృష్టించి అంబరీషుని వధించమని చెప్తాడు. భక్తుడు, విష్ణు భక్తుడు, ఆయన ఎందుకు భయపడతాడు? వెంటనే శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం ఈ కృత్యను సంహరించింది. కృత్యను సంహరించడమే కాకుండా కృత్యను క్రియేట్ చేసినట్టు సృష్టించినటువంటి దూర్వాసుని వెంటాడింది. చూశారు. బ్రహ్మలోకానికి పరిగెట్టాడు దుర్వాసుడు. కైలాసానికి వెళ్ళాడు. సుదర్శన చక్రం యొక్క శక్తి నుంచి తప్పించుకోలేకపోయాడు. చివరికి ఎవరైతే ప్రయోగించారో ఆ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. మహాత్మా తప్పు అయిపోయింది, మరణించాడు. దూర్వాసుని యొక్క గర్వం భగ్నమైంది. నో, నేను కాదు, నిన్ను క్షమించాల్సిన అంబరీషుడే. కాబట్టి నువ్వు వెళ్ళి అంబరీషుని శరణ వేడు. చూసారా భక్తి ఎంత గొప్పదో అది చెప్పడానికి ఇది భాగవత కథ. శక్తి కంటే భక్తి గొప్పది. తాపసుల శక్తి కంటే దూర్వాసుడు కోపంతో తన తపశక్తిని దుర్వినియోగం చేశాడు. ఇన్నాళ్ళు చేసిన తపశక్తి కన్నా అంబరీషు యొక్క భక్తే గెలిచింది. అంబరీషుడు శాంతించాడు. సుదర్శన చక్రం కూడా శాంతించింది. అయ్యో మునివర్య మీరు మమ్మల్ని వేడమేంటి అనుకుని అంబరీషుడు మరలా ఆతిథ్యాన్ని ఇస్తే ఆతిథ్యాన్ని స్వీకరించిన దుర్వాసుడు అంబరీషుని ఆశీర్వదించి చరిత్రలో, భారతీయ చరిత్రలో నీ పాత్ర గొప్పదైన విష్ణు భక్తుడిగా నిలిచిపోతుంది నాయన ఓ అంబరీష అంటారు. ఇది అంబరీషోపాఖ్యానం. అంబరీషుని యొక్క వృత్తాంతం. హరిశ్చంద్రుడు, మనకు తెలిసిన హరిశ్చంద్రుడు వేరు, ఈయన వేరు. భాగవతంలో ఇది వేరేగా ఉంది. త్రిశంకు కుమారుడు హరిశ్చంద్రుడు. సంతానం లేకపోవడంతో వరుణ దేవుడికి ప్రార్థించి పుత్రుడు కోసం
యజ్ఞం చేసి ఆ పుత్రుడు కానీ జన్మిస్తే ఆ పుత్రుడిని యజ్ఞ పశువుగా చేసి నీకు యజ్ఞం చేస్తానంటాడు. వరుణుడు సంతోషించి కుమారుని ప్రసాదిస్తాడు. ఆ కుమారుడే లోహితుడు. అంటే మనకి లోకంలో ఉన్నటువంటి హరిశ్చంద్ర కథ దీనికి విభిన్నంగా ఉంటుంది. పుత్రుడు కాదు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న హరిశ్చంద్రుడు కానీ నిలబెట్టుకోలేక పుత్ర వ్యామోహంతో ఆడిన మాట తప్పుతాడు. కోపించిన వరుణుడు హరిశ్చంద్రునికి మహోదర వ్యాధి అనే వ్యాధి రావాలని చేస్తాడు. తనను యజ్ఞ పశువుగా చేస్తారని తెలుసుకున్న లోహితుడు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. తండ్రి అనారోగ్యాన్ని గురించి తెలుసుకొని తిరిగి వద్దామనుకున్న ఇంద్రుడు లోహితుడి మనస్సు మార్చి వెనక్కి పంపుతాడు. చివరకు అజీగర్తుడు అనే బ్రాహ్మణునికి ధనాన్ని ఇచ్చి ఆయన కుమారుడైన సునస్సేపుణ్ణి యజ్ఞ పశువుగా కొనుక్కొని యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు హరిశ్చంద్రుడు. చివరకు సునస్సేపుణ్ణి వధించకుండానే యాగం పూర్తవుతుంది. ఇంద్రుడు జ్ఞానోపదేశం చేయడంతో హరిశ్చంద్రుడు సంసార వ్యామోహాన్ని వదిలి భవబంధాలను తెంచుకొని పుత్ర వ్యామోహాన్ని తగ్గించుకొని ఆత్మస్వరూపంలో లీనమవుతాడు అని మనకి భాగవతంలో ఒక గాథ. మనకి వాడుకలో ఉన్న హరిశ్చంద్రుడి యొక్క గాథకి దీనికి తేడా ఉంది. అది అంబరీషుడి గాథ, ఇది హరిశ్చంద్రుడి యొక్క గాథ. గంగా అవతారం దీని గురించి రేపటి క్లాస్లో మనం చూద్దామండి. కాస్త మీకు డీటెయిల్గా చెప్పాలి. సగల మాంధాతాది సత్యక్రవర్తుల అంక సీమలనటువంటి గొప్ప సాధ్యమని భరతమాతను కీర్తించే సగరుడు, ఆ సగరుడు యొక్క కుమారుల గురించి మనం ఇప్పుడు భాగవతము తెలుసుకుంటాం నవమ స్కందంలో.